హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పిల్లలు వచ్చే ముందు బట్టలన్నీ తీసేస్తున్నానమాట. ఎందుకంటే మబ్బులు బాగా పట్టేస్తున్నాయి, బయటికి వెళ్ళాలి అని చెప్పి ముందైతే బట్టలను తీసి లోపల వేసేస్తున్నా. అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ముందు బ్లాగ్స్లో. అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు. ఈలోగా అయితే మేము బయటికి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బట్టలన్నీ తీసి లోపల వేసేసాను. ఈలోగా బావ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట స్కూల్ నుంచి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. ఆయన కిందే ఉండి పిల్లల్ని అయితే పైకి పంపించారు. ఇంకా నేను వాళ్ళని లోపలికి తీసుకొచ్చి బ్యాక్ సైడ్ లోపల పెట్టి అటునుంచి అటు స్కూల్ షూ కొందామని చెప్పి షాప్కి వెళ్ళామన్నమాట. ఆ షాప్లో స్కూల్ షూస్ ఎలా ఉన్నాయి ఏంటని ఒక 2 మోడల్స్ అయితే చూపించారనమాట. ఫస్ట్ మోడల్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా వేసేదే కదా అని ఈసారి డిజైన్ కొంచెం మార్చారనమాట. పైన వేరేలాగా వచ్చేలా తీసుకున్నారు. 2 టైప్స్ చూపించారు. వీళ్ళకి ఈ టైప్ నచ్చింది. సైజెస్ చెక్ చేసుకొని ఒకసారి వేసుకొని అటు ఇటు వాక్ చేశారనమాట. ఇవైతే కంఫర్టబుల్గా అనిపించినాయి. ఇంకా అక్కడి నుంచి స్నాక్స్ బాక్సెస్ లేవన్నమాట. తీసుకుందామని షాప్కి వెళ్ళాను. అక్కడ అయితే ఒక 2-3 ఐటమ్స్ అయితే చూపించారు. ఒక 2 ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంటికైతే నేను ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి రాగానే ముందు పిల్లలకి తినడానికి ఏమన్నా పెట్టేసి నేనైతే ముందు కిచెన్లోకి వచ్చేసి వంట చేసేస్తున్నాను అనమాట నైట్కి. ఎందుకంటే మళ్ళీ అన్నయ్య వదిన వాళ్ళు వచ్చాక వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ వంట లేట్ అయిపోతుంది అని చెప్పి ముందైతే కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. కర్రీ వచ్చేసి ఈరోజు చూస్తున్నారుగా, వంకాయ టమాటా కాజు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, వంకాయలన్నీ కట్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను కర్రీస్ వాటర్ పోయకుండా ఉడికిస్తున్నాను అనమాట. అంటే కొన్ని కూరల్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ నేను వేసింది ఎక్కువేం కాదు, మోయినంగా సరిపోతుంది. మరీ నూనె కారేలాగా అయితే వేయలేదన్నమాట. ఒక 2 స్పూన్స్ అయితే వేసాను అక్కడ ఆయిల్ దాంట్లో ఉన్న దాంతో. ముందుగా అయితే ఆయిల్ హీట్ ఎక్కగానే కరివేపాకు వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత ఏంటంటే కాజు అని చెప్పాను కదా, కాజు కూడా వేసుకొని బాగా వేగించుకున్నాను. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయిందండి. తర్వాత వంకాయ ముక్కలు అవి వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా టాస్ చేసుకొని అంటే ఎగరేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ టమాటాలు బాగా గట్టిగా పిసికి మళ్ళీ దాంట్లో వేసుకున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకున్నా. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కళ్ళ తిప్పుకొని కాస్త ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలితిప్పుకోవాలన్నమాట. మనం కారం ఎంత క్వాంటిటీలో అయితే తింటామో అంత క్వాంటిటీ వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా. అలా వేసుకొని కలితిప్పుకొని హై మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. మళ్ళీ తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి. కర్రీ అనేది మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కూర అనేది చాలా బాగుంటుందన్నమాట. మనం వాటర్ వేయకుండా కూర వండుకున్నాం కదా సిమ్లో పెట్టి, ఆ టమాటాలో వచ్చిన వాటర్తోనే కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగుందో అసలు, ఎంత గ్రేవీగా కాజు అవి బాగా ఉడికి ఉప్పు కారము ముక్కలన్నిటికీ బాగా పట్టి చాలా బాగుందనమాట. కర్రీ అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ. టేస్ట్ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. తర్వాత అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు తిన్న తర్వాత ఎలా ఉందని చెప్పారో నేను వీడియో ఎండింగ్లో చెప్తానన్నమాట. ఇంకా అక్కడి నుంచి అన్నయ్య వదిన వాళ్ళు బయటికి వెళ్ళారని చెప్పాను కదా, వచ్చారు. వాళ్ళు వచ్చాక బావాను అన్నయ్య కలిసి మార్కెట్కి వెళ్ళి వచ్చారనమాట. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, ఫ్రూట్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఈ కవర్లో ఇవన్నీ. ఇక్కడేమో
పువ్వులు, జాక్ ఫ్రూట్ తీసుకొస్తే అప్పుడే ఓపెన్ చేసి మా వాళ్ళందరూ తల ఒకటి తినేసారనమాట. సో ఇవైతే పువ్వులు అనమాట. నేను వారానికి సరిపడా పువ్వులు తెచ్చుకుంటాను. మార్కెట్లో ఒకేసారి తెచ్చుకుంటే వారం రోజులు కంపల్సరీ వస్తాయి, మళ్ళీ వారానికి తెచ్చుకుంటాను అనమాట. ఈలోగా నేను ఆకుకూరలన్నీ తీసి బయట పెట్టి ఎడ్జెస్ అన్నీ కట్ చేస్తున్నాను. ఈలోగా వదిన ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ సర్దుతుందనమాట. ఏమేమి ఫ్రూట్స్ తెచ్చారా అని చెప్పి ఒక్కొక్కటి తీసి స్టాండ్లో సర్దుతుంది. ఇది నేను ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసమే నేను ఈ స్టాండ్ కొనుక్కున్నాను. కానీ దీంట్లో ఆనియన్స్, కూరగాయలు, ఇంకా చున్నులపాయలు ఇవి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రూట్స్ అవి పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఏంటంటే ఫస్ట్ 2 వాటిలో ఏంటంటే ఫ్రూట్స్ పెట్టుకుంటాను, కింద ఏంటంటే ఆలుగడ్డలను, వెల్లుల్లిపాయలు వేసి పెట్టుకుంటాను. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఫ్రూట్సే పెడుతుంది వదిన అయితే నీట్గా చక్కగా సర్దుతూ ఉందన్నమాట. వాళ్ళ పెద్ద అల్లుడికి అయితే ఫోన్ ఇచ్చి నేను ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను అంటే, అత్త నువ్వేమేమి యాపిల్స్ పెడుతున్నావు, నేను జూమ్ చేసి చూస్తున్నాను అత్త అని చెప్తున్నాడు వాడు. సో మేమైతే అవి సర్దుతూ ఉన్నాను. ఇంకో పక్క నుంచి నేను కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా నేను తొడలు తీసే పెట్టుకుంటానండి. అలా తీసుకుంటేనే మనకి పచ్చిమిర్చి చాలా రోజులు ఉంటుందన్నమాట. పక్క నుంచి మా చిన్న బాబు ఏంటంటే జాంకాయలన్నీ కడిగి తల ఒకరికి ఇస్తున్నారు. చాలా స్వీట్గా ఉన్నాయండి జాంకాయలు మాత్రం. అందుకే ఇంకా అప్పటికప్పుడే వాష్ చేసుకొని తల ఒకటైతే తినేస్తున్నాం. అదో నిష్యూ తింటుంది, మా అన్నయ్య, చిన్నోడు, మా పెద్ద బాబు వీడియో తీస్తూనే తింటున్నాడు అనమాట. ఫ్రూట్స్ అన్నీ చక్కగా వదిన అయితే ఆర్గనైజ్ చేసి పెట్టేసింది దాంట్లో. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఒక బాక్స్లో అడుగుని టిష్యూ వేసుకొని ఫ్లవర్స్ తెచ్చుకున్నాం కదా, అవన్నీ బాక్స్లో వేసుకొని పైన టిష్యూ వేసి పెట్టుకున్నానంటే ఖచ్చితంగా వారం 10 రోజులు అయితే కంపల్సరీగా ఉంటాయండి. పువ్వు మాత్రం పాడవదు, నేను గ్యారంటీ ఇస్తాను. ఇంకా అక్కడి నుంచి పూలని సర్దేసుకున్నాను కదా, ఇంకా ఒక్కొక్కటి అన్నీ తీసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నానండి. ఇంకా మళ్ళీ అన్నీ నీట్గా సర్దేసుకొని క్లీన్ చేసుకోవాలిగా. కింద ఆకుకూరలు అన్నీ వలుసుకున్నాం కదా, కరివేపాకు ఇవన్నీ, ఆ చెత్త అంతా మళ్ళీ ఎత్తేసుకొని అక్కడంతా క్లీన్గా ఊడ్చేసేసుకున్నాము. వదిన నాకు బాగా హెల్ప్ చేసిందండి. పాపం ఊరి నుంచి వచ్చి బయటికి వెళ్ళి మరీ నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నేను కిచెన్లోకి వెళ్ళిపోయి వదిన ఇవాళ నేను రైస్ తినను అని చెప్పింది. సరే చపాతీ ఓకేనా అంటే చపాతీ తింటామంటే ఇంకా అందరూ చపాతీ తింటామన్నారు. అన్నయ్య ఒక్కడే నేను అన్నం తింటా, నాకు చపాతీ వద్దు అన్నాడు. మార్నింగ్ వండిన రైస్ ఉంది ఓకేనా అంటే ఓకే అని చెప్పాడు. ఇంకా మాకైతే అందరికి కలిపి చపాతీలు చేసుకుంటున్నాం. నేను, వదిన, బావ, పిల్లలు కూడా చపాతీ తింటానన్నారు. ఇంకా అందుకని ఇంకా అక్కడి నుంచి నేను చపాతీ పిండి అయితే బాగా కలుపుకుంటున్నా. చపాతీ పిండి కలుపుతూ ఉంటే వదిన వాళ్ళ అమ్మగారు చపాతీ పిండి కలిపే విధానంలోనే ఒక ఇది ఉంటుంది. అమ్మ కలిపి చపాతీలు చేస్తే 2 తినేవాళ్ళు 3 తింటారు, 3 తినేవాళ్ళు 4 తింటారు అని చెప్తుంది. అత్త బాగా టేస్టీగా చేస్తుందంట చపాతీలు. నేనైతే అత్త చపాతీలు ఎప్పుడూ తినలేదు, ఈసారి ట్రై చేయాలి. ఇంకా అక్కడి నుంచి నేను పిండి కలుపుతూ ఉన్నాను. వదిన ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చి బయటకు వెళ్ళిపోయాను కదా, ఇంకా స్నాక్స్ బాక్సులన్నీ షింక్లోనే వేసేసాను. ఇంకా అవన్నీ వదిన క్లీన్ చేసి పెడుతుంది. అన్నయ్య పక్క నుంచి వీడియో తీస్తూ కామెడీస్ చేస్తున్నాడు అనమాట. సో నేను పిండి కలుపుతూ ఉన్నా. వదిన గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి కింద స్టాండ్లో సర్దేసింది. నేను చపాతీలు కాలుస్తూ ఉన్నా, వదిన చేస్తూ ఉంటే పిల్లలు వచ్చి నాకు కొంచెం పిండి మమ్మీ అని నిష్యూ అడుగుతూ ఉంది. ఇంకా బబ్లు దాన్ని కూడా వచ్చి అడిగితే ఇంక ఇచ్చేసామన్నమాట వాళ్ళకి. వాళ్ళు తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. చపాతీలతో బొమ్మలు చేసుకుంటారంట. పెద్ద బాబు వీడియో తీస్తూనే చపాతీ పిండి, అత్తయ్య చపాతీని రౌండ్ అండ్ రౌండ్గా చేయత్తయ్య అంటే చాలా రౌండ్ అండ్ రౌండ్గా చేస్తున్నాను, ఇదిగో చూడు అని చెప్పి వదిన తీసి చూపిస్తుంది. ఇంకా అక్కడ చపాతీలు అయితే చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ చేసి కాలుస్తూ ఉన్నా. వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళిన చపాతీలతో పిల్లి బొమ్మని, పాములని ఏవేవో చేసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ. నేను వదిన చక్కగా మాట్లాడుకుంటూ చపాతీలు అయితే చేసేసామండి. కర్రీ అయితే చాలా బాగుందని మా అన్నయ్య కాంప్లిమెంట్ ఇచ్చాడు. సో చపాతీలన్నీ తినేసాం. వదిన అయితే బట్టలు సర్దేస్తుంది, ఇందాక తీసాను కదా. ఇంకంతేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.